गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर के नमस्कारं मास्टर के नमस्कारं मास्टर MN नमस्कारं मास्टर CVV नमस्कारं मास्टर CVV नमस्कारं मास्टर CVV to your lotus feet. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇంతవరకు మనం శ్రీమద్భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో 130వ పద్యం వరకు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు 131వ పద్యం నుంచి ప్రారంభిద్దాం. ప్రస్తుతం శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవకీదేవి ప్రార్థన చేస్తోంది. దేవకీదేవి ఇట్లు విన్నవించగా ఈశ్వరుడైన శ్రీహరి ఇట్లనెను. తల్లి, పూర్వకాలమున స్వయంభవ మన్వంతరంలో పృశ్ని అను మహాపతివ్రతగా జన్మించితివి. ఈ వసుదేవుడే సుతపుడు అను ప్రజాపతిగా జన్మించి నీకు భర్త అయ్యను. బ్రహ్మదేవుని ఆదేశమును అనుసరించి మీరిద్దరును నన్ను గురించి తపస్సు చేసిరి. ఇంద్రియముల ప్రలోభములను జయించి గాలి, వాన, ఎండ, మంచు మొదలైన తీవ్రమైన వాతావరణములను సహించి ఏకాంతములో ఆకులు మాత్రమే భుజించి 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేసిరి. మీ తపస్సుల తేజస్సు వలన మీ శరీరములు మహా తేజస్సుతో ప్రకాశించను. అట్లు మీరు జపము, తపస్సు, ధ్యానము మొదలైనవన్నీ నాయందే సమర్పించి ఉండగా నేను మీకు ప్రత్యక్షమైతిని. పరమ జ్ఞానము గల మీరు అంతకాలము తపస్సు చేసినందుకు మోక్షమును కోరి ఉండవలసింది. కానీ అప్పుడు నా మాయ పనిచేశాను. మీకు సంతానము లేని లోటు ఒక మూల నిలబడి ఉన్నది. అదియే మీ మోక్షమునకు అడ్డమైనది. కనుక మీరు నాకు సాటి అయిన పుత్రుడు కావాలనని వరమడిగిరి. అప్పుడు నేను సంతోషముతో పృశ్ని గర్భుడు అను పేర నీ కుమారుడనే జన్మించితిని. తరువాతి జన్మలో మీరు అదితి కశ్యపులను పేర జన్మించగా అప్పుడు నీ కుమారులుగా ఇంద్రుడు మొదలైన దేవతలందరూ జన్మించిరి. ఆ తర్వాత నేను పొట్టివాడనై వామనుడను పేర మీ కుమారుడనై దేవేంద్రునకు తమ్ముడనై జన్మించితిని. కనుకనే విష్ణువు నాకు ఉపేంద్రుడు అని పేరు వచ్చను. తల్లి, నీ యందు నాకిది 3వ జన్మము. ఇట్లు 3 సార్లు నీ కడుపున పుట్టెదనని పూర్వం ఒకమారు నీకు మాట ఇచ్చితిని. ఆ మాట ప్రకారము ఇప్పుడు 3వసారి పుట్టితిని. నీ కడుపున నేను జన్మించుట ఇక ముందెనడునూ జరగదు. మీరు నన్ను కుమారుడిగా ప్రేమింతురు. మీకు లభించిన ఈ దర్శనము వలన పరమానంద స్వరూపమైన బ్రహ్మము కూడా నేనే అని మీరు స్మరించుచుందురు. కుమారునిగా నన్ను స్మరించినప్పుడెల్లా బ్రహ్మతత్వము ఉత్తమమైన నా మార్గమున ప్రవేశించి నా స్మరణలోనే నిలబడి ఉందురు. ఇక ముందు మీకేనాడును భూమిపై పుట్టవలసిన అగత్యము ఉండదు.
ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. ఈ ఘట్టములో ఒక చిత్రం ఉన్నది. దేవకి తన కుమారుడైన దివ్య రూపుని చూచెను. కానీ ఆమె మనస్సులో కంసుడేమి చెయ్యనో అను భయం ఉన్నది. అయినను ఆమె దివ్యరూపుని చూచి స్తోత్రము చేయసాగాను. శుచిస్మితయై స్తోత్రము చేసినని వర్ణింపబడినది. శ్రీహరి దివ్యలీలను సమర్పించగానే ఆమెలోని భయము మరుగున పడిపోయాను. స్వామి దివ్యత్వమును గానము చేయసాగాను. కంసుని వలన భయము ఆమె మనస్సులో కదలకుండా నిలబడి ఉన్నచో స్వామి చేయబోవు దివ్యలీలకు ఆమె భావనయే అడ్డము కావచ్చును. కనుక స్వామి తన దివ్యత్వమునే ఆమె స్మరణలో నిలబెట్టను. స్తోత్రము పూర్తి అయిన తర్వాత కంసుని భయము ఆమె స్వామికి సమర్పణ చేశాను. అట్లే వసుదేవుడు ఇక ముందు తానేమి చేయవలనో స్వామిని అడగలేదు. ఆయన దివ్యత్వమే మనస్సులో నిలుపుకున్నవాడు కనుక అనంతర కర్తవ్యము తన మనస్సులోనే స్ఫురించాను. జీవులను స్వామి అనుగ్రహించదలిచినప్పుడు జీవుల భావబంధములే స్వామి అనుగ్రహమునకు అడ్డముగట కూడా జరుగుచుండను. అవి తొలగవలెనన్నచో స్వామి దివ్యత్వమునందు జీవుల మనస్సులు లీనము కావలను. ఈ సత్యమే గజేంద్ర మోక్షణములోను ద్రౌపది మాన సంరక్షణములోను కాళీయునకు ప్రాణభిక్ష పెట్టుటలోనూ కూడా కనిపించును. ఇంకనూ ఇట్టి సన్నివేశములు భాగవతములో ఉన్నవి. చిన్ని కృష్ణుడు రేపల్లెకు చేరుట 135, 136 పద్యముల యొక్క వివరణ. శ్రీహరి ఇట్లు సెలవిచ్చి తన దివ్య రూపమును ఉపసంహరించను. తల్లిదండ్రుల ఆశ్చర్యముతో రెప్పవాల్చక తనను చూచుచుండగా మాయను స్వీకరించను. అప్పుడే పుట్టిన పసివాని రూపము ధరించి తల్లిదండ్రులకు వేడుకగా కొన్ని బాల్య చేష్టలు చేసి వారిని సంతోషపెట్టెను. అప్పుడు వసుదేవుడు చేయవలసిన కర్తవ్యము వాని హృదయములోనే శ్రీహరి అనుగ్రహముచే స్ఫురించెను. పసివాని నెత్తుకొని పురిటి ఇల్లు దాటి వెళ్ళవలెనని ఉపక్రమించను. సరిగా అదే సమయమునకు రేపల్లెలో నందుని భార్య యశోదకు ప్రసవమై యోగమాయాదేవి ఆడుబిడ్డగా జన్మించను. వసుదేవుడు తన బాలుని వక్షమునకు అడ్డముగా ఎత్తుకొని చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేయుచు నెమ్మదిగా కావలి వారిని దాటి పురిటింటిని దాటి బయటపడెను. అక్కడ రేపల్లెలో యోగమాయ పుట్టిన వెంటనే మాయాశక్తి వలన యశోదకు, ఉరివారికి, కావలివారికి ఒక గాఢమైన నిద్ర ఆవహించెను. వసుదేవుడు బిడ్డనెత్తుకుని పోవుచుండగా అతనిని బంధించిన ఇనుప గొలుసులు వీడి క్రింద పడెను. మహిమోపేతుడైన బాలునకు అడ్డము రాకుండా కారాగారపు తాళములు వీడిపోయాను. తలుపులకు కట్టిన గొలుసులు జారిపోయాను. తలుపులు తమంతట తామే తెరుచుకొనెను. సూటిగా ఉన్న విశాలమైన మొగసాలలు అనగా వరండాలు దాటి వసుదేవుడు ముందుకు సాగిపోయాను. అతని వెనుక ఆదిశేషుడు ప్రత్యక్షమై తెరుచుకున్న వాకిళ్లు మూసి తాళములు బిగించి వసుదేవుని వెంట సాగాను. విశాలమైన పగడలు విప్పి బాలునకు గొడుగువలే పట్టి జాగ్రత్తగా కాపాడుచూ వెంట వచ్చాను. ఆ సమయంలో యమునా నది ఉద్ధృతముగా ప్రవహించుచుండాను. కెరటములు భూమి ఆకాశముల నడుమ దిక్కులు నిండినట్లు ఎగసిపడుచుండాను. పూర్వము శ్రీరామునకు సముద్రము దారి ఇచ్చినట్లు యమునా తరంగిణి వసుదేవుడు దాటిపోవుటకు దారి ఇచ్చను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. అప్పుడు కుంభవర్షము కురియుచున్నదని జనశ్రుతిలో ఉన్నది. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రములలో అట్లే ఉన్నది. ఇక్కడ ఆ విషయము స్పష్టముగా చెప్పబడలేదు. కానీ వర్షము లేనిచో అర్ధరాత్రి వేళ పగడలు విప్పి గొడుగు పట్టవలసిన అవసరం లేదు. కనుక వర్షము కురియుచున్నదనియే భావింపవచ్చును. యమునా నది వర్ణన కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నది. శ్రీరామచంద్రునకు సముద్రము దారి ఇచ్చినట్లు అనుటచే యమునలో నీరు ప్రక్కలకు తప్పుకొని దారి ఇవ్వలేదనియు, నీరు గట్టిపడగా వసుదేవుడు నీటిపై నుండి నడిచిపోయిననియు భావింపవచ్చును. తరువాత 145, 146 పద్యముల వివరణ. ఇట్లు వసుదేవుడు యమునను దాటి వేగముగా దూసుకొని పోయి నందుని రేపల్లె చేరాను. ఒడలెరగని గాఢ నిద్రలో ఉన్న గోపాలకులకు మెలకువ రాకుండా నందుని ఇళ్ళు చేరాను. గాఢ నిద్రలో ఉన్న యశోద పక్కలో చిన్ని నల్లనయ్యను పరుండబెట్టి ఆమెకు పుట్టిన కుమార్తెనెత్తుకుని అదే వేగముతో తన ఇంటికి వచ్చాను. కారాగృహములో దేవకి పక్కలో ఆ చిన్ని బిడ్డను పరుండబెట్టాను. ఆ తరువాత కాళ్లకు సంఖ్యలు
సంఖ్యలలో తగిలించుకుని భయపడుచున్న వాని వలె ఒక పక్కన ఒదిగి కూలబడి ఉండెను. ఎంత ధైర్యముగా ఉన్ననో అతని మనస్సులో చిన్న భయము కూడా లేకపోలేదు. అక్కడ యశోద మాత్రము తనకు ఆడుబిడ్డ పుట్టినట్లు గాని, ఆమెను వసుదేవుడు తీసుకొని చిన్ని కృష్ణుని పొరుండబెట్టెనని గాని తెలియనంత గాఢ నిద్రలో మునిగి ఉండెను. కంసుడు యోగమాయను చంప యత్నించుట. అప్పుడు ఆ బాలిక నోరు విప్పి కేరుమని ఏడ్చెను. ఆ శబ్దము కూడా సన్నగానే ఉండెను. అయినను కారాగృహ రక్షకులు ఉలికిపడి మేల్కొనిరి. కంగారుతో ద్వారముల వద్దకు వెళ్ళి చూడగా తలుపుల తాళములు యథాప్రకారము భద్రముగా ఉండెను. వారు ధైర్యము తెచ్చుకొని కంసుని వద్దకు పరిగెత్తి దేవకి ప్రసవించినదనియు వెంటనే ప్రభువులు రావాలననియు విన్నవించిరి. కంసుడు గభాలన తల్పముపై నుండి లేచి వేగముగా బయలుదేరాను. పొడవైన తల వెంట్రుకలు చింపిరిగా చెదిరి వేలాడుచుండగా, ధైర్యము జారిపోవుచుండగా, తెచ్చిపెట్టుకున్న కోపాగ్ని ముఖములో నాట్యమాడుచుండగా ఆ కంసుడు కారాగృహమునకు బయలుదేరెను. తీవ్రమైన శత్రుత్వము వహించిన ఆ దుష్టుడు పురిటి ఇంటిలో ప్రవేశించి ఆ బాలికను చంపుటకు ఒక్క ఉదుటను ముందుకు దూకాను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. ఇక్కడ సంస్కృత మూలములో కాలోయమితి అని కంసుడు అనుకున్నాడని చెప్పబడినది. అనగా అనుకున్న సమయము వచ్చినది అని అర్థము. కాలం అనగా మృత్యువనియు అర్థం ఉన్నది. ఆ బాలునికి చావు సమీపించినది అని కంసుడు అనుకున్నాడు. కానీ దాని వెనుకనే నాకు కాలము సమీపించినదా అను భావము కూడా వానిలో కదలాడెను. ప్రాణభీతిలో అల్లాడిపోవుచున్న కంసునకు తన మృత్యువే గుర్తు వచ్చుటలో ఆశ్చర్యమేమి? ఈ పద్యములో కానీ సంస్కృతములోని కానీ కంసుడు నిద్రించుచుండెనని చెప్పబడలేదు. లేచి అని తెలుగులో, ఉత్థాయ అని సంస్కృతంలోనూ ఉన్నది. అతడు నిద్రించుట లేదు. దేవకికి ఇది అష్టమ గర్భం. ప్రసవము ఏ క్షణమునైనను కావచ్చును. ఇంకా కంసునకు నిద్ర ఎట్లు పట్టును? దారుణమైన ఆందోళనతో వాని కంటిపై కునికే లేదు. ఇంకా 149, 150 పద్యాలు. కంసుడట్లు ముందుకు దూకి బాలిక వద్దకు పోవుచుండగా దేవకీదేవి అడ్డము వచ్చి ఇట్లనెను. అన్నా, శాంతింపము. ఈ పుట్టినది నీ మేనల్లుడు కాదు, ఇది ఆడుపిల్ల, నీకు మేనకోడలు. దీనిని మన్నించి వదిలివేయము. సుక్షత్రియుడవు, ఆడుదానిని, అందున పసిబిడ్డను చంపుట క్షత్రియ లక్షణమా? మహాత్ములైన వారు తమ శత్రువునైనను క్షమింపగలరు. అట్టి ధర్మమే ఆచరించినచో నీకు చక్కని కీర్తి కలుగును కదా. ఇది మగబిడ్డ కాదు కనుక నీ మనుగడకు కూడా ప్రమాదము రాదు. నీ తోడబుట్టిన దానను చేతులొగ్గి వేడుకొనుచున్నాను, నిన్ను శరణవేడి ప్రార్థించుచున్నాను, ఈ బిడ్డను చంపవద్దు. అయ్యో, నాకు పుట్టిన 6 కొడుకులను పట్టి క్రూరముగా వధించితివి, భరించితిని. కానీ ఇది మన ఇంట పుట్టిన ఆడపడుచు, నీ మేనకోడలు, దీనిని కూడా చంపవలెనా? అన్నా, దీనిని కరుణింపుము. నాకు పుత్రుడు పుట్టినచో నిన్ను చంపునని విన్నావు కనుక నా పుత్రులందరినీ చంపితివి. కనీసము నీ ప్రాణరక్షణకై చంపితివను న్యాయమైనను ఉన్నది. ఎటూ నేను కుమారులకు నోచుకోనైతిని. ఇది ఆడబిడ్డ కనుక ఈ కుమార్తెనైనను నాకు ప్రసాదింపుము. మాస్టర్ గారి వివరణ. తనకు పుట్టినవాడు శ్రీహరి అనియు, పుట్టుకతోనే అతడు దివ్య మహిమలు చూపి కారాగృహము నుండి తప్పించుకున్నాడనియు దేవకి స్వయముగా చూచెను. ఈ బిడ్డను రక్షించు భారం కూడా శ్రీహరియే నిర్వహించునని ఆమెకు తెలియకపోలేదు. ఇంతవరకు తమ విలాపములు ఎంత మాత్రమూ ఫలించలేదు. ఇప్పుడు కూడా తమ ప్రయత్నమేమీ ఫలించదనియు, ఈ బిడ్డను రక్షించుటో రక్షించకుండుటో విష్ణువే నిర్ణయించిననియు తెలియను. అయినను పసిబిడ్డపై కన్నా మమకారము దేవకి ప్రవర్తనలో కనిపించును. ఒకవేళ తన విన్నపము ఫలించినచో, కంసునిలో సజ్జనత్వము మేల్కొన్నచో బాలిక ప్రాణము రక్షింపబడుటతో పాటు కంసునికి కూడా సద్గతులు కలగవచ్చునన్న ఆశాలేశము దేవకీ మాటల వెనుక ఉన్నదని కూడా భావింపవచ్చును. ఇట్లు దేవకీదేవి భ్రాంతిపడుచు పలవరించచు పైట చెంగు చక్కగా సవరించుకొనుచు బాలిక చెక్కిలికి హత్తుకొనెను. కంసునికి కనబడకుండా పయ్యద కొంగు ఆ బిడ్డపై కప్పివేశాను. దుఃఖము పట్టజాలక గొంతెత్తి ఏడ్చెను. కంసుడు సేదరించుకొనుచు ముందుకు దూకి చెల్లిని తిట్టుచు బాలిక కాళ్ళు రెండును ఒడిసిపట్టెను. అది బావురమని ఏడ్చుచున్నను పట్టించుకొనక పాదములు పట్టిలాగి కండ కావరముతో ఈడ్చి నేలపై విసిరికొట్టెను. అంత ఘాతకము చేయుటకు వానికి సిగ్గైనా లేకపోయినా. కానీ ఆ బాలిక నేలపై పడలేదు. లీలగా గాలిలోకి ఎగసి అంతరిక్షములో నిలబడెను. దేవీ స్వరూపిణి అయి నిలబడిన ఆ యోగమాయాదేవి దివ్య వస్త్ర ఆభరణ అలంకారములతో విరాజిల్లెను. గద, బాణము, శంఖము, చక్రము, డాలు, ధనస్సు, ఖడ్గము, త్రిశూలము అను ఆయుధములు ధరించిన అష్టభుజములతో ఆ దేవి దేదీప్యకాంతులతో విరాజిల్లెను.
ఆమె ధరించిన దివ్య చందనాదులు, దివ్య పుష్పమాలికలు, సుగంధములు ఆ ప్రాంతమంతటను నిండిపోయాను. సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు మొదలైన దేవతాగణముల దేవిని స్తోత్రము చేయుచుండగా అప్సరసులు నాట్యమాడుచూ సేవించిరి. అంతరిక్షములో ఆ దుర్గాదేవిని చూచిన కంసునిలో ద్వేషభావం మరింత పెరిగిపోయాను. ఆ దేవి కంసునితో ఇట్లనెను: ఓరి దుర్మార్గుడా, ఈ దేవకీదేవి కన్నబిడ్డలు 6 పసిపాపలను క్రూరుడివై వరుసగా చంపివేసితివి. ఇంకనూ చాలనట్లు నన్ను బండరాతిపై కొట్టి చంప యత్నించితివి. నీ పరాక్రమం ఎంత గొప్పగా ఉన్నది! నీచుడా, నీ ప్రయత్నము వ్యర్థము. నాతో పాటు పుట్టిన మహావీరుడొకడు మరి ఒక చోట క్షేమముగా పెరుగుచూ ముద్దు ముచ్చటలు అందుకొనుచున్నాడు సుమా. ఆ దేవి ఇట్లు కంసుని హెచ్చరించి అదృశ్యరాలయ్యను. అటుపైన ఆమె దేశములో వేరువేరు క్షేత్రములలో ఆరాధ్య దేవత అయి వెలసెను. ఆయా క్షేత్రములకు వేరువేరు నామములున్నవి. ఆయా క్షేత్రములలో ఆ దేవి వేరువేరు నామములతో వ్యవహరింపబడుచు జనుల చేత పూజలందుకొనుచు సకల క్షేమములను ప్రసాదించుచుండెను. అమ్మవారికి గల, ఇక్కడ మాస్టర్ గారి వివరణ, అమ్మవారికి గల సహస్రనామములలో దుర్గా అను పేరు కూడా కలదు. దుర్గ అనగా ఆమె దరిచేరుట కష్టమని అర్థం. భక్తి లేని వారు ఆమెను చేరలేరు. భక్తి గల వారికి ఎట్టి దాటరాని కష్టములు వచ్చినను ఆ దేవి వారిని కాపాడి కష్టముల నుండి తప్పించును. పాండవులు అరణ్యవాసము పూర్తి చేసి అజ్ఞాతవాసము ప్రారంభించుటకు ముందు దుర్గాదేవిని స్తోత్రము చేసిరి. కష్టముల నుండి తప్పించి క్షేమము కలిగించుటయే ఆమె లక్షణం. కనుకనే భద్రాత్మికయై అని ప్రత్యేకముగా వర్ణింపబడినది. విష్ణువు యోగమాయాదేవిని యశోద గర్భమున పుట్టుమని ఆదేశించను. ఆమె వివిధ నామములతో పూజింపబడునని అనుగ్రహించను. ఇది 61వ పద్యంలో చెప్పారు. ఆమె వారణాసిలో దుర్గా, అవంతిలో భద్రకాళి, ఒరిస్సాలో విజయ, కొల్హాపురములో వైష్ణవి, మహారాష్ట్రలో అంబిక, కామరూపములో చండిక, ఉత్తర భారతములో శారద, కన్యాకుమారిలో కన్యక అను పేర్లతో వ్యవహరింపబడునని వల్లభాచార్యుల వ్యాఖ్య చెప్పుచున్నది. మిగిలిన 6 నామములు ఏ ప్రాంతములో ఉన్నవో తెలుసుకొనవలసి ఉన్నది. ఇక్కడికి 156 పద్యం అయింది. సమయం కూడా 15 నిమిషాలు దాటింది. ఈరోజుకి ఇక్కడికి మనం ఆపుతున్నాం. స్వస్తి.